ఇందులో వీరవనిత ఝాన్సీ రాణి జీవిత సంగ్రహం రాశారు. చదువుతాను వినండి. అమ్మగారు అమ్మగారు అరుణ్ చెప్పమ్మగారు. ఏమిటి రామి? చూడండి అమ్మగారు ఈ అన్యాయం. రామి నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. దీని మామంటూ వచ్చాడు, ఎప్పుడో ఓలిచ్చాడంట, ఇప్పుడు రామిని పెళ్లి చేసుకుంటాడంట. మీ ఇద్దరికి ఇష్టమైతే మధ్య అతనెవరు? అంతే, పెళ్లి చేసేయండి అమ్మగారు. ఇదిగో దండలు. మంగళసూత్రం కూడా తెచ్చాడు అమ్మగారు. మరింకే దండలు వేసుకోండి. అంటే తాడి కట్టి కట్టేస్తాను అమ్మగారు. అంజమ్మా, మీరు ఇక్కడ ఉంటారా? నిన్ను రామిని పట్టుకురమ్మన్నారా మున్సిపల్ గారు? ఎందుకు ఎందుకు ఎందుకు? మాకు పెళ్లి కూడా అయిపోయింది. ఇదిగో తాలిబొట్టు. మాకయన్ని తెలవదు. ఓలి కట్టిన మీ మామకి నీకు పెళ్లి చేస్తారంట. కాళ్ళు కట్టైనా సరే ఈడ్చుకోరమ్మన్నారు. అలాగా? ఆ మునసబు గారి జులు మీకు సాగదు. ఆయన దగ్గరికి మేమే వస్తున్నామని చెప్పండి. పోండి. నీకేం పర్వాలేదురా, ఎట్టివాళ్ళని పంపించగా ఎక్కడున్నా సరే రామిని ఈడ్చుకొస్తారు. దాని పొగరணிచి దాని మెళ్ళలో నీ చేత తాలిబొట్టు కట్టించకపోతే నా పేరు మున్సు ముకుందమే కాదు. బాబాయ్ బాబాయ్, మీరంటే ఇంట్లో దూరిపోతున్నారు. నేను ఎక్కడికి పోను బాబాయ్. సరే అంజీ, పెళ్లి చేసుకున్నారన్నమాట. అరుంధతి, మొత్తం మీద మహిళా సంఘం పేరు నిలబెట్టావు. మీరు బలవంతం పెళ్లి చేద్దాం అనుకున్నారు. మేము వాళ్ళకి ఇష్టమైన పెళ్లి చేసి ఊరేగింపు కూడా చేశాం. వాళ్ళని ఆశీర్వదించి మీరు మీ మర్యాద నిలబెట్టుకోండి. మామా లే, ఇదిగో నువ్వు కూడా కానీ. అంతలా మున్సిపల్ గారు ఇది అయిపోతే నా ఇదే ఉందా? మీ పెరుగుడు భార్య భర్తలు ఇద్దరు సుఖంగా ఉండండి. ఇదిగా ఇయ్యాలైనా కాదు, పప్పు అన్నట్టు తింటుందా? ఒట్టి పప్పు అనా? ఇదొద్దా ముంత ముంత